ఓకే. సో మీరు చెప్పాలి ఇంకేమన్నా స్క్రిప్ట్లు మన అక్క మీ గురించి రాద్దాం అనుకుంటున్నారా ఎట్లా? తప్పకుండా. అంత అదృష్టమా? అయ్యే అట్లాంటివి నాకు లక్ష్మక్తో ఎప్పుడైనా ఆపర్చునిటీ రావాలే కానీ ఎనీ టైం అంత ప్రతి అంటే షూటింగ్లో కానీ షూటింగ్ తర్వాత మన రిలీజ్ వరకు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది జర్నీ. సో కంపల్సరీ మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనే ఉంది. దేవుడు ఆపర్చునిటీ ఇవ్వాలి మళ్ళీ. మన వంశీకృష్ణ ఏమైనా సతాయించండి చిచ్చి అంటే టేకులు ఇది కాదు మళ్ళీ ఒకసారి చేయాలి. నేను వంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది వంశీ ఫస్ట్ సినిమా. కొన్ని సినిమాలు బయటకు వచ్చేసాక చెప్పుకోకూడదు బికాస్ అంత బొమ్మ అంత బాగుంది కాబట్టి. అది కానీ బాగా లేకుండా ఉండుంటే 100 స్టోరీలు చెప్పుండేదాన్ని. అంత బాగుంది కాబట్టి అంత శుభం, ఆల్ ఈజ్ వెల్. ఇక్కడ దాకా వచ్చింది సినిమా, థియేటర్ రిలీజ్ అయిందంటే అది నిజంగా 1 to 100 ద క్రెడిట్ గోస్ టు వంశీ. మేమందరం కష్టపడ్డ వాళ్ళమే ఒక సినిమా కోసం. 4-5 సార్లు నేను కొన్ని జరిగే ఈ సినిమా ద్వారా ఇట్స్ లైక్ ఉత్తు వంశీ షెల్ఫ్ చేసేద్దాం, నా వల్ల కాదు ఇంక ముందుకు వెళ్ళలేవని. బట్ హీ వాజ్ పేషెంట్ అండ్ తన పేషెన్స్ అండ్ తన నమ్మకమే నన్ను నమ్మించి ఇంత దూరం తీసుకొచ్చింది. అంతే. సో అన్న ఈ రోజుల్లో ఈ జనరేషన్ ఆడియన్స్ని సినిమాతో కన్విన్స్ చేయడం అనేది ఈజీ అంటారా మీరు? చాలా టఫ్. ఈ జనరేషన్ కదా, ఏ జనరేషన్ అయినా చాలా టఫ్. అది అంటే ఇంతకు ముందు అన్న ఇప్పుడు ఒక ఫైట్, ఒక కామెడీ, ఒక సాంగ్ ఇలా ఉంటే మంచిగా నడిచేది. మంచి ఫైట్లు, మాస్ హీరోకి ఫైట్లు. ఇప్పుడు అంటే కొంచెం కాన్సెప్ట్లు డిఫరెంట్గా పెట్టినా కూడా కొంచెం కష్టమే అవుతుంది. అవునా? ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు యాక్చువల్గా అట్లా లేదు. ఎనీ ఫిలిం మేకర్కి అంతమంది ఆడియన్స్ని ఒక స్టోరీ ద్వారా కన్విన్స్ చేసి ఇది బాగుంది అని చెప్పాలంటే జోక్ కాదు. చాలా చాలా డిఫికల్ట్. అది ఏ కథైనా అవనియండి, కొత్త కథ లేదంటే అదే ఇందాక మేడం చెప్పినట్టు సరిగమ పానే ఏదైనా ఎవరు చెప్పినా కథ అదే. కానీ కొత్తగా ఎలా చెప్పగలం? హీరో హీరోయిన్ కలిశారు, విడిపోయారు, లాస్ట్కి మళ్ళీ కలుస్తారు. అది జగమెరిగిన సత్యం, దాన్ని ఎవడో మార్చలేరు. కానీ దాన్ని ఎంత కొత్తగా మనం చెప్తాం అన్నది ఇంపార్టెంట్. సో కొత్త పాయింట్లు, కొత్త థింగ్స్ నాకు తెలిసేది ఎవరు చెప్పలేరు. చెప్తే చాలా మంచిదే అది. సో ఏంటి అని అంటే ఇప్పుడున్న జనరేషను రేసీ స్క్రీన్ ప్లేస్ అండ్ చాలా అంటే ఫాస్ట్, అంటే వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వద్దు. ఏంటి అని అంటే బోర్ కొడుతుంది, ఫోన్ తీద్దాం, ఒక చిన్న వాట్సాప్లో ఎవరో పెడతారు దానికి రిప్లై చేద్దాం, ఇన్స్టాలో రీల్ పెడదాం. సో ఏదో సంథింగ్ ఏదో ఆ చిన్న గ్యాప్ కూడా ఇవ్వద్దు. అందుకే మా సినిమా అంటే లెంత్ ఎంత కావాలో సినిమా అంతే ఉంటుంది. ఏమి కామెడీ సీన్లు ఉండవు, అవసరం లేని పాటలు ఉండవు. అందుకనే ఈ సినిమా మాకు ఆ లెంత్లో చేసాం. ఏంటంటే అనవసరమైన అవసరం లేదు మనకి. ఏది మనం అనుకున్న పాయింట్ ఆ పాయింట్ కరెక్ట్గా చెప్తాం. అట్లా పర్ఫెక్ట్గా చెప్పాం ఆ లెంత్లో సినిమాని. అండ్ కంపల్సరీగా మనకి ఒక ఎంటర్టైన్మెంట్ కిక్ కావాలి కాబట్టి లాస్ట్లో ఒక సాంగ్ ఉంది, బీభత్సమైన సాంగ్. సో అది ఇప్పుడు వైరల్ అయింది. సో దాంట్లో లక్ష్మి గారు చిన్న ర్యాప్ కూడా పాడారు. తెలుసు, పాడమంటారు.